హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, యేసును నమ్మినమనే అబద్ధికుల గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఎవరి గురించి? దేవుణ్ణి నమ్మినము అనే అబద్ధికుల గురించి. మంచిది, లేఖనంలో చూద్దాము. పేతురుకు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి. మరియు అబద్ధ ప్రవక్తలు ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ప్రైజ్ ది లార్డ్. ఏంటిదట? ఏం సెలవిస్తున్నది ఇక్కడ వాక్యము? అబద్ధ ప్రవక్తలు మీలో ఉండిరి, మీలో అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, కానీ అటువలనే మీలో అబద్ధ బోధకులు కూడా ఉన్నారు అని వాక్యం సెలవిస్తున్నది. మంచిది. ఇప్పుడు మొదటిగా మనము అబద్ధ బోధకుల గురించి తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి? అబద్ధ బోధకుల గురించి. చదువుతున్నాను, చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురట. ఎవరు ఈ అబద్ధ బోధకులు? 2వ వచనం చూడాలి. మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్ఠలను అనుసరించి నడుతురు. వీరు రహస్యమందు తమ సొంత మాటలు పలికిన కానీ ఈ వినేవారు వారి పోకిరి మాటలను, వారి పోకిరి శ్రేష్ఠను అనుసరించే నడుతురట. 2వ లైన్ చూడండి. ప్రైజ్ ది లార్డ్. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతున్నది. ఎలాంటి వారిని? ఈ అబద్ధ బోధకులను బట్టి సత్యవాక్యం దూషింపబడుతున్నది. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఏమవుతుందట వీరికి? వారేం చేస్తున్నారు? ఎందుకు ఇలా కల్పన కథలు చెప్తున్నారు? ఎందుకు మాయ మాటలు చెప్తున్నారు? ఎందుకు రహస్యముగా బోధిస్తున్నారు? లాభము సంపాదించేదానికి ప్రజల దగ్గర. ప్రైజ్ ది లార్డ్. గ్రహించండి బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధ బోధకులారా జాగ్రత్త. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. మీ పాపము కునికి నిద్రపోదు, మీ వెంటనే కనిపెడుతుందట. ప్రైజ్ ది లార్డ్. ఎలాగో కనిపెడుతుందట. 4వ వచనంలో చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఎవరిని? పాపం చేసిన దూతలను. ఇక మీ గది కూడా అంతేరా అబద్ధ బోధకులా. మీ మాటలు వినే అబద్ధ విశ్వాసులు కూడా, వారి కూడా చీకటి గల కటిక బిలాములోనికి తోయబడతారు. జాగ్రత్త. ఎందుకు ఈ అబద్ధ బోధకులు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, రహస్యంగా బోధిస్తున్నారంటే, డౌట్స్ పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, అబద్ధ ముచ్చట్లు, లేనిపోని కథల ముచ్చట్లు చెప్తున్నారు రహస్యముగా. 3వ వచనంలో ఉన్నది చూడండి. వారు అధిక లోబులై కల్పన వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వారు చేయబట్టే సత్య మార్గము దూషింపబడుతున్నదిరా దొంగ బోధకులారా.
ఎందుకురా దేవుని వాక్యం నమ్ముకొని బ్రతుకుతున్నారు? ఎందుకురా ప్రార్థన నమ్ముకొని బతుకుతున్నారు? మీ పాపము కునికి నిద్రపోదని వాక్యం సెలవిస్తున్నదిరా. వాక్యం సెలవిస్తున్నదే. దొంగ బోధకురాలా, దొంగ బోధకుడా, మారు, నిజమైన బోధ చెప్పు. ప్రజలు నెట్టు నడిపిస్తున్నావురా, పరలోక రాజ్యం నడిపించో. లాభం ఎందుకురా నీకు? దేవుడు విశ్వాసులను దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచి నువ్వు సంచినైనా జోలనైనా చేతి కర్రనైనా ఆశించొద్దని ప్రవక్తలను యేసయ్య పంపినప్పుడు ఆ మాట నువ్వు వినలేదారా బైబిల్లో? ఎందుకురా మరి పనికి మాలిన మాటలు పలుకుతూ పనికి మాలిన ముచ్చట్లు ప్రజలకు లేనిపోయిన అనుమానాలు రేపుతూ లాభం సంపాదించుకుంటున్నవేందిరా? అబద్ధ బోధకులారా జాగ్రత్త, దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. దేవునికి స్తోత్రం. పరద వెనకాల పాపం చేస్తూ పరద ముందట ప్రార్థనలు ఎందుకురా? ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, అబద్ధ బోధకుల చరిత్ర ఎలాగున్నదో గ్రహించండి. వారు చెప్పే మాటలు వాక్యంలో ఉన్నవా? మీకు ఇలా అవుతుంది, మీకు అలా అవుతుంది, దేవుడు మేము దీవిస్తున్నాడు అంటాడు మంచిగుంటే. బలహీనత వస్తే మీకు ఇది, మీకు అది, చీకటి శక్తి, అదోటి ఇదోటి ఇలా లేనిపోయిందండి డౌట్స్ అని చెప్పి ఎప్పటికీ ఇట్లా బెదిరించి భయపెట్టి అన్ని ముచ్చట్లు చెప్తే మమ్మల్ని పిలిపించి ఇంతో అంత కానుక పెట్టి మంచి భోజనం పెడతారని ఆశ వాళ్ళకు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి ప్రజలారా. దేవునికి మహిమ కలుగునుగాక. వారు చెప్పే మాటలు కళ్ళపల్లి మాటలా, బెదిరించే మాటలా, ధైర్యం చెప్పే మాటలా? గ్రహించండి, గ్రహించు మనిషి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రెండవది, దేవుని నమ్మినమనే అబద్ధ ప్రవక్తల గురించి. ఇప్పుడు ఎవరి గురించి విన్నామో? అబద్ధ బోధకుల గురించి. ఇప్పుడు రెండవది అబద్ధ ప్రవక్తలు. ఎవరి గురించి? అబద్ధ ప్రవక్తల గురించి. ఇక వీరి చరిత్ర ఎట్టుంటుందో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అబద్ధ ప్రవక్తల గురించి చూద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను 4వ అధ్యాయము 1 నుండి అబద్ధ ప్రవక్తల గురించి. మొదటి యోహాను 4వ అధ్యాయం 1 నుండి ప్రియులారా చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మకమైన ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏంటట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరికి చెప్తున్నారు? ప్రజలకు చెప్తున్నారు. అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నారట. వారు పలికే అబద్ధ ఆత్మలు అంటే, ప్రవక్తలు అంటే ఆత్మలు పలికేవారు, భాషలు మాట్లాడేవారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు పలికే భాష అది దేవుని సంబంధమైనవా, వారి సొంత మాటలా? ఆలోచించుడి అంటున్నాడు దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అవి పరీక్షించుడి. దేవుని సంబంధమైనవా కావా? వారు మాట్లాడే మాటలా? హల్లెలూయా. ఆలోచించుడి. కొరింథీలో ఇంకో మాట ఉన్నది భాషలో అబద్ధ ప్రవక్తల గురించి. అబద్ధ ప్రవక్తల గురించి కొరింథీలో ఇంకో మాట ఉన్నది. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఈ భాషలు మాట్లాడేటోళ్ళు అర్థం చెప్తేనే సరే,
ఇష్టం వచ్చిన భాషలు మాట్లాడుతున్నామని కాదు ప్రవక్తలారా. జాగ్రత్త, వాక్యం ఏం సెలవిస్తున్నదో చూడా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న మాట చూడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 14వ అధ్యాయం 1 కొరింథీ 14వ అధ్యాయం 5వ వచనంలో చూడు. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. ఎందుకో అందరు భాషలతో మాట్లాడాలంటారు కానీ మరి విశేషముగా ప్రవచించాలని మరి విశేషంగా కోరుచున్నామంటున్నారు. ఎందుకో కింద లైన్లో చూడ, సంఘక్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే కానీ వాని కంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఏ భాష మాట్లాడుతున్నావు? 9 రకముల భాష. ఆ 9 రకములలో ఏ భాష మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడిన భాషకు అర్థం చెప్తేనే సరే అని వాక్యం చెప్తున్నది. ఇక్కడ అర్థం చెప్తున్నావా? అందుకనే ప్రవచించేవారే గొప్పవారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? భాషలు మాట్లాడేవారి కంటే ప్రవచించేవారే గొప్పవారని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అదే 14వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంటుంది ఆ మాట చూడ. ఎందుకు ఇలా చెప్తున్నారో? ప్రైజ్ ది లార్డ్. భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకొందురు కదా. అందరు భాషలతో మాట్లాడుతున్నారంటే దేవుని గురించి తెలియని వారు మందిరంలోకి వచ్చి వీరేంటి వెర్రి మాటలు మాట్లాడుతున్నారని వారికి అర్థం కాదు కదా. భాషలు అనుకుంటారట. మరైతే ఏం చేయాలి? 24వ వచనంలో చూడ, అయితే అందరూ ప్రవచించుచుండగా విశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధన వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచారము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ఎప్పుడా? నువ్వు నిజమైన ప్రవక్తన కలిగిన వారి అయితే, నిజమైన ప్రవచన వరం నీలో ఉంటే, హల్లెలూయా. ఈ ప్రవచించే వారిలో కూడా దొంగలున్నారా? ప్రవచించే వారిలో కూడా దొంగలున్నారు. జాగ్రత్త, కనిపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ప్రవచన వరం అంటే దేవుని మాట. దేవుడు పలుకుతున్నాడు. దేవుడు పలికే మాట అది. నీ సొంత మాట కాదా? ప్రవక్తలారా, ప్రవచించే వారలారా, దేవుడు మాట్లాడితేనే మాట్లాడండి. ఇష్టానుసరమైన మాటలు మాట్లాడకు, పాపం చేయకండి. హల్లెలూయా. మరి ఎక్కువగా ప్రవచించవాలనని కోరుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. భాషలు మాట్లాడేవారు అర్థం చెప్పాలి, లేకపోతే ప్రవచించేవారే గొప్పవారు. ఈ ప్రవచించే వారిలో కూడా దొంగలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వినండి, ఆ దొంగలు ఎలాగో ప్రవచిస్తారో చెప్తా వినండి. ఈ విశ్వాసులు, ఈ ప్రవచించేవారు విశ్వాసులు. ఈ విశ్వాసులు దేవుని మన పాస్టర్ యొక్క చరిత్ర చెప్తారు. పాస్టర్ వీళ్ళ గురించి మాట్లాడాలా, వీళ్ళు పాస్టర్ గురించి మాట్లాడతారా? ఇక చూడండి, అబద్ధ ప్రవక్తలు ఇలాగ మాట్లాడతారో ప్రవచించేవారు. మొదట స్టార్ట్ చేస్తారు, పాస్టర్నే టార్గెట్ చేస్తారు. అటు పాస్టర్ మీద చేస్తారు. ఓ నా కుమారుడా, నువ్వు బాధపడుతున్నావు, నిన్ను నేను ముట్టబోతున్నాను. ఎవరిది మాట? ప్రవచించే వ్యక్తిదా, దేవుందా ఈ మాట? దేవుని మాట ఇది. ఓ నా కుమారుడా,
నువ్వు చింతిస్తున్నావు, నీ చింత నేను తీర్చబోతున్నాను అంటే దేవుడే కదా. ఇక రెండో మాట వస్తుంది వెనక మరి చూడండి ఎట్లా అంటారో. ఓ నా కుమారుడా, సంఘం గురించి వెనకబడిపోతున్నదని నువ్వు బాధపడుతున్నావు. దేవుడు నీ సంఘాన్ని లేవనెత్తబోతున్నాడు, నీ బాధలు తీర్చబోతున్నాడు. ఇది ఎవరి మాట? తీర్చబోతున్నాడు అంటే దేవుడు తీర్చబోతున్నాడని ఈ ప్రవచించే వారే కదా మాట్లాడేది. మరి ఫస్ట్ ఏమన్నారు? దేవుని లేక యాక్టింగ్ చేసిర్రు. నా కుమారుడా, నిన్ను నేను ముట్టబోచున్నాను అంటే దేవుడు నీ సంఘాన్ని లేవనెత్తబోతున్నాడు అంటే మనిషి. ఈ రెండు మాటల్లోనే తేడా ఉన్నదంటే నువ్వేం ప్రవచించే ప్రవక్తవురా దొంగ, అబద్ధికురాలా. ప్రైజ్ ది లార్డ్. మారు, పనికి మాలిన మాటలని పక్క పెట్టు, నిజమైన ప్రవక్తగా ఫలింపు. అంటే భాషలు మాట్లాడద్దా, ఆత్మ పొందుకోవద్దా, మేము ప్రవచించొద్దా? తప్పు కాదు నేను అనేది. దేవుడు మాట్లాడిపించినప్పుడే మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు మాట్లాడా. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి పాపం చేస్తున్నావని గ్రహించుకో మనిషి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా. మొదటిది అబద్ధ బోధకులు, రెండవది అబద్ధ ప్రవక్తలు, ఇక మూడవది అబద్ధ విశ్వాసులు. ఎవరట? అబద్ధ విశ్వాసులు. ఇక వీరి గురించి తెలుసుకుందాం, అబద్ధ విశ్వాసుల గురించి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాము. ఏమంటున్నది వాక్యము? మొదటిదిగా ఏమంటున్నది? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నది? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఒక్కసారి చెక్ చేసుకోండి, చూసుకోండి. ఇంతకుముందు చెప్పిన ఈ మాటల క్వాలిటీ మీలో ఉన్నావా లేవా చూసుకో మనిషి. ప్రైజ్ ది లార్డ్. అబద్ధ ప్రవక్తవై ఉంటున్నావా? అబద్ధ విశ్వాసమై ఉంటున్నావా? లేకపోతే నిజమైన ప్రవక్తగా నిజమైన మాటలు పలుకుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. అబద్ధ విశ్వాసుల గురించి మాట్లాడేది. అబద్ధ విశ్వాసులారా, పనికి మారిన పనులన్నీ చేసుకుంటూ మేము విశ్వాసులం అంటారు. ప్రైజ్ ది లార్డ్. యవనస్తుల నుంచి వృద్ధుల వరకు సెల్ ఫోన్ పిచ్చి, సెల్ పిచ్చి పిచ్చి పిచ్చి. యవనస్తులకైతే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పాడు ముచ్చట్లు, పాడు పనులు. యవనస్తులే అలా ఖరాబ్ అవుతున్నారంటే ఈ వృద్ధులకు ఏం మాయా రోగం? వీరు ఫోన్లలో పరిచయాలు, భర్త ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, మనవలున్నా, మనవరాళ్ళున్నా వీళ్ళకు ఫోన్ పిచ్చి. మందిరానికి వస్తారు, ప్రవచిస్తారు, భాషలు మాట్లాడతారు, ఇంటికి వస్తారు, ఫోన్లో పిచ్చి తిగర మాట్లాడేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. మానో, పనికి మరిన పనులను చేసుకుంటూ మందిరానికి పోయి హల్లెలూయా సత్యవాక్యాన్ని దూషింపబడినట్లు ప్రవర్తిస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఇట్లాంటి వారు చేయబట్టే దేవుని వాక్యం వాక్యం దూషింపబడుతున్నదే. గ్రహించులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారవా, మారు మనసు పొందరా మనిషి. మేము విశ్వాసులం అంటూ
ఈ పనికిమైన పనులన్నీ ఏంది? విశ్వాసులారా, నిజమైన విశ్వాసులుగా మారండి. పనికింతలైతే నీ మీద నింద మోపేవారు సిగ్గుపడే దినం ఒకటి వస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఈ పనికిమైన పనులన్నీ చేసుకుంటూ యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు అదే పని. యవనస్తులకు బుద్ధి చెప్పే వృద్ధులకు ఏం మాయదారు రోగం? మీ పనికిమైన పనులు చూసే ఆ యవనస్తులు అలా తయారవుతున్నారే. దొంగ మనిషి, దొంగ విశ్వాసి, దొంగ విశ్వాసుడా, మానవ పనికి మళ్ళీ ముచ్చట్లు మానవ, పరిశుద్ధతగా జీవించు. మిమ్మల్ని ఏదో దూషించాలని, మిమ్మల్ని ఏదో తిట్టాలని, నన్ను నేను గొప్ప చేసుకోవాలని చెప్పడం లేదు. దయచేసి మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అలాంటి వారి వలన సత్యవాక్యము దూషింపబడుతున్నది. వాక్యం చెప్తున్నది. ఇలాంటి వారి కొరకు దేవుడు ఎంతగానో కన్నీరు కారుస్తున్నాడు. అక్కడ మారాల మనిషి చెవులల్లో ఫోన్లలో గుసగుసలు మాట్లాడినవి మేడల మీద మిద్దెల మీద ప్రకటింపబడతాయి. జాగ్రత్త మనిషి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ నా వందనములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబద్ధ బోధకులు మారుదురుగాక, న్యాయంగా వాక్యాన్ని బోధిస్తురుగాక. అబద్ధ ప్రవక్తలు మారుదురుగాక, నిజమైన ప్రవచన వరములు పలుకుతురుగాక. అబద్ధ విశ్వాసులు మారుదురుగాక, నిజమైన విశ్వాసులుగా మారుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయంలో వాక్యము ఫలింపజేసి ఫలభరితముగా నిలిచి ఉండునట్లు దేవుని దీవెనలు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.